మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం ఎలాంటి ప్రతిపాదన అందలేదు అధ్యక్ష. రెండవ ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. ఆనందరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో డిగ్రీ కాలేజీలు సుమారు 8 ఉన్నాయి అధ్యక్ష. 8 కాలేజీలు ఉంటే ఒక్కడు కూడా గవర్నమెంట్ కాలేజీలు లేని సందర్భంలో గౌరవ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు లోకేష్ బాబు గారు మొన్న కాలేజీని షిఫ్టింగ్లో ఇచ్చారు అధ్యక్ష. దాన్ని సుమారు 5 ఎకరాల స్థలంలో ఆ కాలేజీని ఏర్పాటు చేసాం అధ్యక్ష. దానికి అభివృద్ధి చెందాలంటే, ఎందుకంటే అధ్యక్ష 7 ప్రైవేట్ కాలేజీల్లో అన్నీ కూడా అత్యధిక ఫీజులు వసూలు చేసి పేద విద్యార్థులకి, అన్ని వర్గాల్లో ఉన్న పేద విద్యార్థులకి ఈ డిగ్రీ ఎడ్యుకేషన్ని అందుబాటులో లేకుండా ఉంది అధ్యక్ష. అందుకని బాగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో నిరుపేదలకి ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఇది చాలా వరంగా మారుతుంది అధ్యక్ష. భవిష్యత్తులో పేద పిల్లలకి ఇది ఎడ్యుకేషన్కి డెస్టినీగా మారిపోతుంది అధ్యక్ష. అందుకని ఈ కాలేజీకి సంబంధించి ప్రస్తుతం అమలాపురం పట్టణంలో ఏదైతే హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కాలేజీలు మొత్తం ఈ డిగ్రీ హాస్టల్స్ అన్నీ కూడా 7 ఉన్నాయి అధ్యక్ష. 7 కూడా ఈ కాలేజీకి సుమారుగా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అధ్యక్ష. అలానే 700 మంది పిల్లలు స్ట్రెంత్కి కెపాసిటీ ఉంటే 600 మాత్రమే ఆ దూరంగా ఉన్నారు అధ్యక్ష. అందుకని ఈ కాలేజీలో కనుక ఒక హాస్టల్ పెడితే దానివల్ల భవిష్యత్తులో ఆ కాలేజీలో మొత్తం జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చే పిల్లలందరూ అక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. దానికి స్థలం కూడా 1 ఎకరం స్థలం కూడా రెడీగా ఉంది అధ్యక్ష. కాలేజీకి అనుకుని ఆ స్థలం ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది అధ్యక్ష, కలెక్టర్ గారు. కాబట్టి అందులో గౌరవ మంత్రి గారిని మీ ద్వారాగా ఒక హాస్టల్ మంజూరు చేసి పేద విద్యార్థులకి డిగ్రీ ఎడ్యుకేషన్ అందించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, అమలాపురం టౌన్లో 4 పోస్ట్ మెట్రిక్ కాలేజీ గర్ల్స్ హాస్టల్స్ అధ్యక్ష, సొంత బిల్డింగ్స్ ఉన్నాయి అధ్యక్ష. 3 కాలేజీ బాయ్స్ హాస్టల్ ఉన్నాయి అధ్యక్ష. అందులో 1 సొంత బిల్డింగ్లో ఉంది అధ్యక్ష. మిగిలిన 2 రెంటెడ్ బిల్డింగ్లు ఉన్నాయి అధ్యక్ష. గౌరవ సభ్యులు స్థలం ఉందని చెప్తున్నారు కాబట్టి అధ్యక్ష, ఆ 2 హాస్టల్స్ కూడా ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రాగానే కొత్త బిల్డింగ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 30 హాస్టల్స్కి 104 కోట్ల రూపాయలు కొత్త బిల్డింగ్కి ఇస్తున్నాం అధ్యక్ష. వెల్ఫేర్కి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రిపేర్లకు కావచ్చు, ఆర్ఓ ప్లాంటు, అదేవిధంగా మిగతా సౌకర్యాలకి ఈ 1 సంవత్సరంలోనే 360 కోట్ల రూపాయలు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. పితాని సత్యం గారు. సార్ 1 మినిట్. ఒకే నిమిషం సార్. నేను ఆచంట నియోజకవర్గంలో ఒక గర్ల్స్ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన ఒక సమస్య మీద మాట్లాడుతున్నాను సార్. 2014 ముందు హాస్టల్ శాంక్షన్ అయింది, రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్. స్కూల్ కూడా భవనం శాంక్షన్ అయింది, ల్యాండ్ ఎక్విజిషన్ అయింది, జీవో వచ్చింది, టెండర్ పిలిచారు. 2014 తర్వాత రాష్ట్ర విభజన అనంతరం ఆ యొక్క బిల్డింగ్ నిర్మాణం పూర్తి కాలేదు.